మాకంతా తెలుసు. కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం బృందం. తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి, అలర్ట్గా ఉండాల్సిందే. మరోసారి చెప్పం. ఏపీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు కాబట్టి మాటలతో సరిపెడుతున్నాం. షెడ్యూల్ వచ్చాక సీరియస్ యాక్షన్. కలెక్టర్లు ఎస్పీలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం. బెజవాడ తిరుపతి పోలీసు బాస్లపై ఫైర్. పార్టీ యాటిట్యూడ్ ఉంటే వైదొలగాలని వార్నింగ్. తిరుపతి చంద్రగిరిపై ఎన్ని ఫిర్యాదులు. అసహనం. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కంటే అధికారులు అత్యంత సీరియస్గా ఉంటారు. ఏపీలో ఎన్ఫోర్స్మెంట్ పూర్తిగా ఎత్తిపోయింది, సరిగా లేదు. మేం ఈ రాష్ట్రం గురించి అన్ని తెలుసుకున్నాం, అందరి గురించి మాకు తెలుసు. ఎన్నికలకు ముందు సమావేశం కాబట్టి మాటలతో చెబుతున్నాం. షెడ్యూల్ వచ్చాక మరింత సీరియస్ యాక్షన్ ఉంటుంది. మరోసారి చెప్పం. కలెక్టర్లు ఎస్పీల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ అక్కడ పూర్తిగా రాజకీయ పరమైనటువంటి వాటికి పార్టీ ఫీలింగ్ ఉంటే ఇప్పుడే వైదొలగండి. ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము అసలు అసహనం వ్యక్తం చేయము, డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడే మొదటి మీటింగ్ కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలను అన్నిటిని కూడా మేము పరిశీలించి అన్ని తెలుసుకునే వచ్చినాము. ఇక్కడ మీరు కలెక్టరు ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దేనికైనా అధికారంలో ఉన్న వాళ్ళకు ఒత్తాసు పలికితే ఎవరైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేస్తే మీకు అవకాశం ఉండదు, తర్వాత సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా దృష్టి పెట్టి ఈసారి ఎలాగైనా అవినీతికి పాల్పడకుండా చూడాలి అంటూ కూడా కలెక్టర్లపైన ఎస్పీల మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరున్నాయి, మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేరున్నాయని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత క్లియర్గా జగన్కి ఒత్తాసు పలికేటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో, అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నతాధికారులుగా ఉండడం, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఫస్టే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఏబీఎన్. ఇన్ని అక్రమాలు ఏ రాష్ట్రంలోనైనా చూసారా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన బాబు పవన్. ఒక నియోజకవర్గంలో 33,000 ఓటర్ల చేర్పు. టీచర్లను పక్కన పెట్టి మహిళా పోలీసులుగా 70,000 మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు. ధనంజయ రెడ్డి కనుసన్నల్లో రాష్ట్ర కమిషన్. ఎన్నికల అధికారి కుటుంబ రక్షణకు కేంద్ర సాయం. బాబు పవన్ ఫిర్యాదు శ్రద్ధగా విన్న సిఈసి టీం. ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల నిర్వహణకు హామీ. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయా? ధనంజయ రెడ్డి అనే ఆయన చేతిలో ఎలక్షన్ కమిషన్ అనేది, రాష్ట్ర కమిషన్ అనేది ఆయన చేతుల్లో నడుస్తూ ఉంది. ఎన్నికల అధికారి కుటుంబ రక్షణ కేంద్ర సాయం అంటూ కూడా ఇక్కడ వాడుతుంది. జగన్ వ్యూహం బూమరాంగే. ఎన్నికలకు సచివాలయ ఉద్యోగులు అర్హులేనా? టీచర్ల స్థానంలో వీరికి బాధ్యత ఇచ్చే యోచన. 3 ఏళ్ల సర్వీసు ఉంటే బదిలీకి ఈసీ ఆదేశం. 4 ఏళ్లుగా చేస్తున్న మొత్తం సిబ్బంది బదిలీ ఎలా? ఇక్కడ టీచర్ల స్థానంలో పోలీసులు అంటూ కూడా టీచర్లను పక్కబెట్టి మహిళా పోలీసులకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారంటూ క్వశ్చన్ మార్క్తో తీసుకొచ్చింది. మరి ఎలా 3 సంవత్సరాల తర్వాత బదిలీ ఉంటే, మరి 3 ఏళ్ల సర్వీస్ ఉంటే బదిలీకి ఈసీ ఆదేశం ఇచ్చిందంట. కానీ 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మొత్తం సిబ్బంది బదిలీ ఎలా చేస్తారు, ఎక్కడికి చేస్తారు అనేది ఒక రాష్ట్ర రాజకీయాలు మొత్తం కుదిపేస్తున్నటువంటి విషయాలు. ఇక్కడ ఒకవైపు అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన ధర్నాలు చేయడం జగన్కి ఒక తలనొప్పిగా మారింది అనుకోవచ్చు. జగన్ కూడా మార్చే దిశగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది.